అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఏదైతే ఫార్మ్ లెవెల్ నుంచి ఉంటుందో దాన్ని కన్స్యూమర్స్ వరకు తీసుకెళ్లే ఆ ప్రాసెస్ మొత్తాన్ని అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటారు. అంటే పంట పండించిన తర్వాత అది లాస్ట్ వినియోగదారుడు కన్స్యూమర్ లెవెల్ వరకు అది డిఫరెంట్ స్టేజెస్లో తీసుకెళ్తుంది. వాటిని ముందు అసెంబుల్ చేయాలి, స్టోర్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, ప్యాకేజ్ చేయాలి, గ్రేడ్ చేసుకోవాలి, డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి స్టెప్స్. మరి దానికోసం ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోసం గవర్నమెంట్ అనేది చాలా మెజర్స్ తీసుకుంది. మార్కెట్ని రెగ్యులేట్ చేయడం, దానికోసం ఏపీఎంసీ అనే చట్టాన్ని తీసుకొని రావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, కోల్డ్ స్టోరేజెస్ ఇలాంటి వాటిని తీసుకొని రావడం, కోఆపరేటివ్స్ ద్వారా మార్కెటింగ్ని ఏర్పాటు చేయడం, కొన్ని పాలసీస్ అయినటువంటి ఎంఎస్పి పాలసీ, బఫర్ స్టాక్ని మెయింటైన్ చేయడం, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, వీటి కోసం ఎఫ్సిఐ అనే సంస్థను తీసుకొని రావడం, వీటన్నిటి ద్వారా అగ్రికల్చరల్ మార్కెటింగ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి గవర్నమెంట్ అనేది మెజర్స్ తీసుకోవడం జరిగింది. మరి అగ్రికల్చరల్ మార్కెటింగ్లో డిస్టార్షన్స్ ఉన్నాయనుకోండి, ఫుడ్ ఉన్నా సరే అది ప్రోడక్ట్ అనేది కన్స్యూమర్ లెవెల్ వరకు వెళ్ళదు. సో అగ్రికల్చరల్ మార్కెటింగ్ వ్యవస్థ సాఫీగా జరిగితే అప్పుడు అటు పండించిన వ్యక్తికి అటు కొనుక్కునే వ్యక్తికి సరళమైనటువంటి ధరలో ఆ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి అవైలబుల్ అవుతాయి.